నమస్కారం. నేను మీ రూప. మనమైతే ఈరోజు అతి పెద్ద జర్నీనైతే స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటి అనేసి అనుకుంటున్నారా? అదే అండి, మహాభారతం జర్నీ మొత్తం అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. బేసికల్‌గా మనందరికీ మహాభారతం అనే వర్డ్‌ని చాలా ఫెమిలియర్‌గా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా సిరీస్ ఇన్‌స్టాగ్రామ్స్‌లో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మహాభారతం అనేసి పక్కా చూసే ఉంటారు కదా! కాకపోతే ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? అసలు ఆ మహాభారతంలో ఉండే డెప్త్‌ని, లైఫ్ లెసన్స్‌ని వీటన్నిటిని కూడా మన లైఫ్‌కి అప్లై చేసుకోకపోవడం అన్నమాట. ఇక్కడ నేను మహాభారతంని మీ ముందు చెప్పడమే కాకుండా అది మన లైఫ్‌కి అసలు ఎలా అప్లై చేసేసుకోవచ్చు, ఏ విధంగా మనము మన లైఫ్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్పబోతున్నా అన్నమాట. బేసికల్‌గా మహాభారతం అంటే ఏదో ఇంతకు ముందు జరిగిన ఒక స్టోరీ లేకపోతే ఒక వార్ మాత్రమే కాదు. దీనితో మన ఫ్యామిలీ యొక్క వాల్యూస్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకునే విషయాలు కూడా ఈ మహాభారతంలో చాలా ఉన్నాయన్నమాట. అసలు లైఫ్ అంటే ఎలా ఉండాలి? ఒకవేళ ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఏది ధర్మం, ఏది అధర్మం అనేది మొత్తం కూడా ఇక్కడ చెప్తుందన్నమాట. మహాభారతం అంటే ఓన్లీ ఏదో మంచి మంచి పనులే కాదు. ఇక్కడ ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. కాకపోతే ధర్మం ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా ఉంటారు? అధర్మం ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా ఉంటారు? కౌరవులు, పాండవులు అన్నమాట. దీంట్లో మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఈ పాండవులు, కౌరవులు అనేసి ఉంటారు. అంటే ధర్మ, అధర్మ అనేసి. వీటి మధ్య అసలు ఈ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ ఏముంటుంది? వార్ ఏముంటుంది? ఏది విన్ అవుతుంది? దేనికి సపోర్ట్ చేయాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ ఈ ఎండ్‌లో అంటే ఈ జర్నీ ఎండ్‌లో మీరు మీ లైఫ్ స్టైల్ అంటే వాట్ ఈస్ వాట్ అనేసి క్లియర్‌గా మీరు తెలుసుకోబోతారనమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ ఛానల్‌ని ఫాలో అయిపోండి. అండ్ మెయిన్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు రామాయణం కానివ్వండి, మన సనాతన ధర్మ యొక్క స్పెషాలిటీస్ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, అండ్ మెయిన్‌గా మన ఫెస్టివల్స్ కానివ్వండి, వాటి యొక్క ప్రత్యేకత, అసలు ఎందుకు మనం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు ఇక్కడ రాబోయే రోజుల్లో మాత్రం ఐటీ కంటెంట్, డిఫరెంట్ కంటెంట్ కూడా మీకు ఈ ఛానల్‌లో దొరుకుతుందనమాట. అంటే మీరు నన్ను ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది కదా! వాటికి సంబంధించింది అంటే ఐటీ మొత్తం జర్నీ కూడా, లేకపోతే మీకేమైనా కోర్సెస్ ఫ్రీగా నా తరపున కావాలి అన్నా కూడా నేను ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా మీకు అందించే బాధ్యత నాది. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది అయితే గనక మహాభారతం. అసలు మహాభారతం అంటే ఏంటి అనేసి ఎప్పుడైనా ఆలోచించారా? మహాభారతంని రాసిన వారు వ్యాస మహర్షి అన్నమాట. బేసికల్‌గా మహాభారతం అంటే ఒక యుద్ధం, ఒక అతిపెద్ద యుద్ధం, భారతదేశంలో జరిగిన అతిపెద్ద యుద్ధం అనేసి వినే ఉంటారు కదా! కాకపోతే ఆ ఫైట్ యొక్క, ఆ వార్ యొక్క స్టోరీ మాత్రమే కాదండి ఇది. హోల్ మహాభారత వచ్చేసరికి ధర్మకి, అధర్మకి వర్సెస్ అన్నమాట. అంటే ఒక వాట్ ఈస్ వాట్ అంటే ఇక్కడ ధర్మం ఎలా ఉంటుంది? అధర్మం ఎలా ఉంటుంది? అండ్ అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ యొక్క కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఏమేమి ఉంటాయి? అండ్ లైఫ్ లెసన్స్ ఎలా ఉంటాయి? అన్నీ చెప్పేదే మహాభారతం అన్నమాట. ఈ మహాభారతాన్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. వినడానికి మీరు రెడీయా? జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. అండ్ జస్ట్ ఈ పేజ్‌నైతే ఫాలో చేసేసి, అండ్ అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అంటే మీరు ఓన్లీ ఈ లెంగ్తీ వీడియోస్‌లోనే కాకుండా మీకు సింపుల్‌గా అవ్వాలి అన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రూపా లైఫ్ అనే ఛానల్ లేకపోతే పేజ్ అనేసి ఉంటుందన్నమాట. జస్ట్ ఫాలో అయిపోయి ఈ పేజ్‌ని అయితే, ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసి జస్ట్ మీ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.